అక్రమ సంబంధం కోసం 14 తులాల బంగారాన్ని రౌడీలకిచ్చి భర్తను చంపేద్దాం అనుకున్న భార్య. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. కడప జిల్లా ప్రొద్దుటూరు లింగాపురంలో శిల్పారెడ్డి, ఈశ్వర్ రెడ్డి అనే భార్య భర్తలు ఉంటున్నారు. వీళ్ళకి 15 సంవత్సరాల క్రితం పెళ్లయింది. రీసెంట్ గా భార్య శిల్పారెడ్డి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నాగసుధీర్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త ఈశ్వర్ రెడ్డికి తెలిసి భార్యని మందలించాడు. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, భర్త ఈశ్వర్ రెడ్డిని చంపించాలని భార్య ప్రియుడు ప్లాన్ వేశారు. దీనికోసం శిల్పారెడ్డి తన 14 తులాల బంగారాన్ని నాగసుధీర్కి ఇచ్చి, శిల్పారెడ్డి ఇచ్చిన 14 తులాల బంగారాన్ని నమ్మి నాగసుధీర్ ఈశ్వర్ రెడ్డిని చంపడానికి రౌడీ షీటర్లను మాట్లాడాడు. భర్త కదలికలని భార్య శిల్పారెడ్డి నాగసుధీర్కి చెప్పడంతో రౌడీ షీటర్లు తమ ప్లాన్ ప్రకారం ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ లో బైక్ పై వెళ్తున్న ఈశ్వర్ రెడ్డిని కారుతో గుద్ది కత్తులతో నరికి చంపాలని రౌడీ షీటర్లు ప్రయత్నించారు. కానీ అదృష్టం బాగుండి ఈశ్వర్ రెడ్డి ఆ రౌడీ షీటర్ల నుంచి తప్పించుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. పోలీసులు భార్య శిల్పారెడ్డిని, నాగసుధీర్ని అలాగే దాదాపు 10 మంది రౌడీ షీటర్లని అరెస్ట్ చేశారు. నాకు తెలిసి భార్య చంపుదామని ప్లాన్ చేశాక బ్రతికి పట్టకట్టిన ఏకైక భర్త ఈశ్వర్ రెడ్డినే. జై హింద్.